శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 41వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. భగవానుడు చెబుతూ ఉన్నారు, శత్రువులను తప్పింపజేయువో అర్జున. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము, ప్రకృతి వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరు వేరుగా విభజింపబడినవి అర్జున అని చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదివరలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్యముల వారు వారి వారి గుణములను బట్టి కర్మలను బట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పి ఉండిరి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరించుచు వారి వారి జన్మాంతర సంస్కారము వలన ఏర్పడిన గుణములను అనుసరించి వారి వారికి ఆయా కర్మలు వానిని అనుసరించి ఆయా వర్ణములు విభజింపబడినవని తెలియజేయుచున్నారు పరమాత్మ. దీనిని బట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుట లేదనియు వారి వారి గుణములను బట్టి జన్మ కర్మలు ఏర్పడుతున్నవని స్పష్టమవుతున్నది. ఇట్టి పరిస్థితి యందు ప్రతి వానికిని ఊర్ధ్వస్థితికి పోవుటకు అవకాశము లభించుతున్నది. అనగా జన్మన నీచ జాతి యందు పుట్టినప్పటికీ తమ తమ కర్మల యొక్క శుద్ధత్వముచే, పారమార్థిక సాధనాతిశయముచే, పవిత్రతచే ఉత్తమ వర్ణస్థులుగా తయారు కావచ్చును. ఇందులో ఏమాత్రం అనుమానము లేదు. ఈ ప్రకారముగా సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నత శిఖరముల నదిరోహించుటకు అవకాశములు కల్పించుట గీత యొక్క ఒకానొక విశిష్టత ఉన్నది. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎవరు కూడా పుట్టుకతో ఏ కులస్థుడు అనేది ఆ వ్యక్తికి తెలియదు. చెప్పేవాళ్ళు పెడతారు పేరు, కానీ నిజమైనటువంటి తనలో ప్రవర్తనను బట్టి, తన తినేటువంటి ఆహారములో, తన నడిచేటువంటి నడక, తన గుణముల యొక్క ప్రాబల్యము వలన మానవాళిలో వ్యవహారం చేసేటప్పుడు తెలుస్తుంది తను ఏ రకానికి సంబంధించినటువంటి వ్యక్తి అని. బ్రాహ్మణాది వర్ణములు దేనిచే ఏర్పడినవి అంటే వారి వారి గుణములచే ఏర్పడినవి. చాతుర్వర్ణ్యముల వారికి కర్మలు ఏ ప్రకారముగా విభజింపబడినవి అంటే వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము వలన పుట్టిన గుణములను బట్టి ఆయా కర్మలు వారికి విభజింపబడినవి అని మనకు తెలియబడుతూ ఉన్నది. పుట్టుకచే జాతి ఏర్పడినదా లేక ఇంకే విధంగా ఏర్పడినది అంటే పుట్టుకచే జాతి ఏర్పడలేదు. వారి వారి కర్మలచే ఏర్పడినది. పుట్టుకచే జాతి ఏర్పడినదంటే కాదు అని మనం చెప్పవలసి ఉంటుంది. అట్లు స్వభావము వలన కలుగు ఆయా కర్మలను పేర్కొనుచున్నాడు పరమాత్మ. రేపటి రోజును తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.